ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు భద్రాచలం వాసులందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ. 2014లో జూన్ 2వ తారీఖున అవతరించినటువంటి రోజు తెలంగాణ రావడానికి ఎందరో మహానుభావులు త్యాగ ఫలితము. ఆనాడు 365 మంది బలిదానం కావడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ తెలంగాణలో సకల జనుల సమ్మె, సామాన్యుల నుంచి రాజకీయవేత్తల వరకు కూడాను అన్ని రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందరో మహానుభావులు వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. దీంట్లో భాగంగా భద్రాచలంలో ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఆనాడు 2014లో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తించుకుంటూ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు సుభిక్షంగా ఉండాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ సంక్షేమ పథకాలు, 200 యూనిట్లు కరెంటు కానీ, సబ్సిడీ రైతులకు కానీ, అలాగే ఉచిత బస్ ప్రయాణం కానీ, గ్యాస్ కానీ, రైతులకు సన్నబియ్యం కానీ, ఇట్లా అన్ని రకాలుగా పథకాలు పెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకొని ఎంతో ఉత్తేజంగా జరుపుతా ఉంది. అందులో భాగంగా భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా సర్పంచ్ గౌరవనీయులు కృష్ణ గారు, అదేవిధంగా వైస్ సర్పంచ్ కవిత గారు, అదేవిధంగా వార్డు మెంబర్స్, అదేవిధంగా ఈ సిబ్బంది ఆధ్వర్యంలో ఇప్పుడే ఇక్కడ పతాకావిష్కరణ జరిగింది. సర్పంచ్ గారు ఇంతకు ముందే చెప్పారు అభివృద్ధి కార్యక్రమాల గురించి. తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. చాలా సంవత్సరాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీనికోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరాం గారు లాంటి ఎంతో మంది నాయకులు పోరాడారు. చాలా మంది అమరవీరులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఈ పోరాటం జరిగింది. ఇప్పటికైనా సరే తెలంగాణ సాధించుకున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరింత ప్రజలకు అందుబాటుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.